నేను వెళ్ళి ఆయన్ని బయటికి వెళ్ళమని చెప్పనా? వద్దు. నానమ్మ మీద మనకంటే ఆయనకే హక్కు ఎక్కువ. ఆయన మీ నానమ్మ కొడుకు, మీ నాన్న తమ్ముడు. ఏంటి, మీ అమ్మతో చెప్పాల్సినవన్నీ చెప్పావా? అమ్మను దగ్గరికి చేర్చుకుని నా మీద కేసు పెట్టావు కదా, ఇప్పుడు ఏమైంది? మా ఆస్తిలో ఒక చిల్లి గవ్వ కూడా నీకు దొరకదు. ఆస్తి గురించి నేనింతవరకు కోర్టుకి వెళ్ళలేదు. ఆ ఆస్తిలో వేణుగోపాల్కి హక్కుంది. అతనికి, ఆయన పిల్లలకి అది ఖచ్చితంగా దొరుకుతుంది. దానికి ఏకైక యజమాని నేను. అందుకు మీ అమ్మ ఒప్పుకోవాలి. ఒక్క పూట భోజనం కూడా పెట్టకుండా ఆవిడ్ని ఇబ్బంది పెట్టింది ఆవిడింకా మర్చిపోలేదు. నేనడుగుంటే ఈ పిల్లల పేరు మీద మీ అమ్మ రాసిచ్చుంటారు. దాని గురించి నేను మళ్ళీ ఇంకోసారి ఆలోచించాలి. అత్తయ్యని మేము తీసుకెళ్తాం. నేను లేవలేని స్థితిలో నీతో పాటు ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు మన ఇద్దరి పరిస్థితులు మారిపోయాయి. అందుకే తిరిగి వెళ్తున్నాను. పాత విషయాలన్నీ మీరంత త్వరగా మర్చిపోయారా? కన్న బిడ్డలని శత్రువులుగా చూడొద్దని నా మనసు చెప్తోంది. అమ్మని తీసుకువెళ్ళి మేము మహారాణిలా చూసుకుంటాం. కొద్ది రోజుల ముందు ఈ ప్రేమ ఎటుపోయింది? నువ్వు ఊరికే గొడవ పడక్కర్లేదు. వీడు పిలవగానే వెళ్లాలని నిర్ణయించుకోలేదు. ఈ ఇంట్లో నీ ప్రవర్తన నచ్చకే నేను వెళ్ళిపోతున్నా. నీ ప్రశాంతమైన జీవితానికి నేనే అడ్డుపడుతున్నాను. నేను వెళితే నువ్వు ఇష్టానికి హాయిగా ఉండొచ్చు. ఇంకేం మాట్లాడదు, రండత్యా. నేను బయలుదేరుతున్నా. చూడు, నాకు ఖర్చు పెట్టిన దానికి నువ్వు లెక్కలు రాస్తుంటే ఇప్పుడే చెప్పేయమ్మా. చెప్పు, లెక్కవేనా రాసావా? లెక్కల్లో నేను వీకు. ప్రేమతోనూ మనస్సాక్షితోనూ లెక్కని ఎలా రాయాలో నేనింకా నేర్చుకోలేదు. అందువల్ల లెక్కలు చెప్పాల్సిన చోట నేను ఓడిపోతున్నాను. మూసల కన్నీరు కార్చి నన్ను ఇక్కడే ఉంచాలని అనుకోవద్దు. నేనేమీ ఇక్కడ మిమ్మల్ని ఉండమనలేదు. వెళ్ళండి. నేనిక్కడికి మిమ్మల్ని తీసుకొచ్చినప్పుడు మిమ్మల్ని ఒకళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మీరే నడవగలుగుతున్నారు. ఏదో నా వల్ల అయింది. అమ్మనెందుకు తీసుకొచ్చి చూసుకున్నావో అందరికీ బాగా అర్థమైంది. ముందు నీకు అర్థమైంది కదమ్మా. నాకచ్చాలు. ఇక నుండి ఈమెని ఊరి వాళ్ళు చూసుకుంటారు. నువ్వు రామ్మా. రండి అత్తయ్య, రండి. నానమ్మ, వెళ్ళకండి నానమ్మ, వెళ్ళకండి. ఊరికే నాటకాలు ఆడక వెళ్ళో. మిమ్మల్ని నేను వెళ్ళనివ్వను. ఈ ఇంట్లో వాళ్ళకి మా అమ్మకు ఎలాంటి సంబంధం లేదు. మా అక్క మీద చేయి పడిందనుకో. అంతే కదా, తల్లిని చూసే కదా పిల్లలు నేర్చుకుంటారు. ఇంకొకళ్ళ చేతుల్లో దెబ్బలు తిని చావకుండా ఉండాలంటే సరిగ్గా పెంచు. నువ్వు రామ్మా, జాగ్రత్తగా నడు. ఇక ఎవరి సమస్య లేకుండా నీ ఇష్టానికి బ్రతకొచ్చు అనుకోకు. నా బిడ్డ వేణు ఏనాటికైనా తిరిగి వస్తాడే. అది గుర్తుంచుకొని జాగ్రత్తగా బ్రతుకో. శిక్ష పూర్తయి తిరిగొచ్చేవాణ్ణి మళ్ళీ హంతకుని చెయ్యకే. అర్థమైందా? రండి అత్తయ్య.
దొరకట్లేదే. ఓరి దేవుడా, ఇదెప్పుడు చూసినా ఫోన్లోనే ఉంటుంది. ఆ? తను నా చేజారిపోతుందా? ఏయ్, నువ్వెవరికా ఫోన్ చేస్తున్నా? నేను బాలకు ఫోన్ చేస్తున్నానండి. బాలానా బాలోనా అని నన్ను చూడనివ్వు. ఛే! ఏమండి, ఆశా సుమేష్ ఇంకా రాలేదండి. దానికి నువ్వేందుకు ఎంత టెన్షన్ అవుతున్నావు? వాళ్ళు అసలు ఇక్కడికి రానే కూడదు. ఆ, ఏమే చూడు, చూసావా, ఈ రోజు నుంచి నేను ఒక కొత్త జాబుని కనిపెట్టాను. దాని మొదటి సంపాదనే ఈ 100 రూపాయలు. ఏం పని చేస్తున్నారు? పని కాదే, ఒక గేమ్. అదేంటంటే పేకాట. నేనొక 50 రూపాయలు అప్పు తీసుకుని ఆడడం మొదలు పెడితే 150 రూపాయలు వచ్చాయి. 50 రూపాయలు అప్పు తీసేస్తే ఈ 100 రూపాయలు మిగిలే. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా 5 గంటలు టైం పాస్ అయింది. తిరిగి వస్తుంటే చేతిలో 100 రూపాయలు ఉన్నాయి. ఛే, ఈ అవకాశాన్ని నేను ముందే కనిపెట్టి ఉండాల్సింది. ఓ, అయితే తాగుడుతో పాటు పేకట్టు కూడానా? ఇక అమ్మాయిల పని కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. నేను ఆ డిపార్ట్మెంట్ ని మన సుమేష్ కి అప్పచెప్పాను. ఆశా సుమేష్ కలిసి బాలాతోటి మాట్లాడడానికి వెళ్లారు. చూడండి, సుమేష్ గురించి బాలా అందరికి చెప్తుందని ఆశ అనుకుంటుంది. అది నిజమే కదా. షో, వాళ్ళిద్దరు బాలా ఇంటికి వెళ్లి ఏం గొడవ చేస్తున్నారో ఏంటో. బాలాకి ఫోన్ చేస్తే ఫోన్ పోవడం లేదండి. అది సరేనే, వాళ్ళు అక్కడికెళ్ళి వాళ్ళ తలకాల పాలు కొట్టుకుంటే మనకేంటి సంబంధం? నేనే చెప్పి పంపించానని బాలా అనుకుంటుంది కదా. మరదే కదా నిజం. అది తెలుసుకోవాలని కదా నేను చెప్పాను. ఇలా గొడవ పెట్టుకోవడానికి వెళ్తుందని నాకేం తెలుసు? అయితే మాష్మతి సామ్రాజ్య రాణి కూడా వెళ్ళిందా? ఎవరు? ఏమే, ఆశ వాళ్ళ అమ్మనే. ఆవిడే కదా గొడవలకు ముందుంటారు. లేదు, ఆశా కూతుని తీసుకుని ఆవిడ ఇంటికి వెళ్ళింది. అలాగా? అయితే కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు. ఇక పైన ఆ అమ్మాయి అరిచే కేకలు ఇక పైన ఉండవు కదా. షో, ఇప్పుడు నాకే ప్రశాంతత లేకుండా పోయింది. ఆశాకి బాలకి మధ్య ఏదైనా సమస్య వస్తేనో? ఏ సమస్య ఉండదు. అక్కడ మా అమ్ముంది కదా. ఏదేమైనా ఆశ అంటే మా అమ్మకి ఇష్టం లేదు. ఇక సుమేష్ ని ఆశని ఒకటిగా చూసిందంటే వాళ్ళ దరిదాపులు కూడా రానివ్వదు. అదిగో వచ్చేసారు. ఇక నీకు ఇప్పుడు ప్రశాంతంగా ఉందా? దిగమ్మా. ఏమే అనిలా, తను మా అమ్మే కదా. రా రామ్మా. అమ్మా, నువ్వెందుకు ఎక్కడికి వచ్చావు? ఇక్కడికి రాకుండా ఎక్కడికి వెళ్ళను. ఆ ఇంట్లో నుండి అత్తయ్యని మేము తీసుకొచ్చేసాం. బాలా గురించి అమ్మకు బాగా అర్థమైంది. అందుకే మాతో పాటు బయలుదేరి వచ్చేసింది. ఇంకా నేను అక్కడే ఉంటే అది నేను కొట్టుకోవడమే మిగులుద్ది. తను కొన్ని రోజులు నన్ను చూసుకుంది కదా, అందుకే ఏం మాట్లాడకుండా తిరిగి వచ్చాను. ఇది అస్సలు నేను ఊహించలేదమ్మా. అయినా కూడా మంచిదే అయిపోయింది. నేను తప్పుడు మనిషిననే కదా అందరూ అన్నారు. ఎవరు తప్పుడు మనిషో ఇప్పుడు మీకు బాగా అర్థమైందా? నాకచ్చాలు. మీరు చాలా టైర్డ్ గా ఉన్నారు. అమ్మని తీసుకెళ్ళు. మెల్లగా అమ్మ, మెల్లగా. జాగ్రత్త, జాగ్రత్తగా పద. అక్కడ గాలి బాగా వస్తుంది. అమ్మకు గాలి అంటే చాలా ఇష్టం. అసలు వాడు ఏం చేసి అమ్మని మాయ చేసి ఉంటాడు? ఇప్పుడంతా తలకిందులుగా మారిపోయింది. ఇక మీదట అత్తయ్య సుమేష్ కస్టడీలోనే ఉంటారు. ఓరి భగవంతుడా, మీరు నాకెలా చేసి ఉండకూడదు. జాగ్రత్త. ఇప్పుడే ఇల్లు నిండుగా ఉంది కదా అండి? అవును, నువ్వేమీ చేయక్కర్లేదమ్మా. ఎప్పుడు ఇక్కడ గంభీరంగా కూర్చో. మాకు అంతే చాలు. మీకు టీ తీసుకురా నాట్య.
నాకేమీ వద్దు, కాసేపు పడుకుంటాను. ఆశ త్వరగా అమ్మ నిద్రపోవడానికి ఏర్పాటు చెయ్యి. ఆశ అమ్మకి కొత్త బెడ్షీట్ దిండు వేయి. ప్రత్యేకించి చెప్పాలా ఏంటి? ఆ. అత్తయ్యకి ఎలాంటి కొరత లేకుండా చూసుకుంటాను. వెళ్ళు. అమ్మా, నేను నీ అవసరాలన్నీ పట్టించుకోలేదు కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళావని నాకు తెలుసు. ఆ రోజు నుండి నా మనసు కష్టపడుతూనే ఉందమ్మా. ఇప్పుడే కొంచెం ప్రశాంతంగా ఉంది. నువ్వెప్పుడు మాతోనే ఉండాలి. కొంచెం ప్రశాంతంగా ఉంది. నాతో ఎవరెవరు ఉండాలి అనేది మీ ప్రవర్తన బట్టి ఉంటుందిరా. నా మీద చెలాయించాలని అనుకుంటే అందుకు నేను చచ్చినా ఒప్పుకోను. అందుకు ప్రయత్నించిన వాళ్ళు ఇంటి బయట ఉంటారు. నన్ను మోసం చేసి నా ఆస్తి అంతా పిల్లలు కాజేశారని ఒక్క కేసు ఇస్తే చాలు, అందరూ లోపల ఉంటారు. నా చేత అలా చేయనివ్వకండి. నాకు ఏ ఆస్తి వద్దు. అది నీకు ఇష్టమైన వాళ్ళకే ఇవ్వు. నీ మనసులో నా మీద ఆశ మీద ఎలాంటి కోపం లేకుండా ఉంటే అంతే చాలు. నీ మీద నాకేం కోపం లేదు. నువ్వు ముందు నుండే లాభం ఎక్కడుంటుందో అక్కడ ఉంటావు. కానీ నీ పెళ్ళాం దాన్ని కాస్త అణిగి మణిగి ఉండమనరా, లేదంటే దాన్ని ఇంటి నుంచి గెంటేస్తాను. నేను చెప్తానమ్మా. ఆశ రెడీ చేసావా? నేను కూడా వెళ్తేనే పనవుతుందమ్మా. ఏవండి, ఏంటి ఆలోచిస్తున్నారు? ఏమి లేదే. నువ్వేం ఆలోచిస్తున్నావే? ఏం లేదు. అదిగో అలా చూడు, సుగ్రీవుడు కూడా వచ్చేశాడు. ఇప్పుడు ఇల్లే కళకళలాడుతుంది. ఏమైందిరా? ఏదో పోగొట్టుకున్నోళ్ళ కూర్చున్నారు. పోగొట్టుకున్నా. వెళ్ళిపోయిన నీ భార్య తిరిగి రావడం తట్టుకోలేక ఇక్కడికి వచ్చి కూర్చున్నా నానా. తను బాలా ఇంట్లోంచి వచ్చిందని నేను కూడా విన్నాన్రా. దాని ముఖం చూసి 4 మాటలు గట్టిగా అడిగేసి వెళ్ళిపోదామనే నేను ఇక్కడికి వచ్చానురా. అంత ధైర్యం మీ ఒంట్లో ఉందంటారా? మామయ్య గారు, మీరేం మాట్లాడకండి. అది కాదమ్మా, దాన్ని అలా అడగకుండా వదిలేయకూడదు. అంత సంతోషంగా ఆ బాల అక్కడ బాగా చూసుకుందమ్మా. ఆ అమ్మాయి వద్దని చెప్పి ఇక్కడికి వచ్చేస్తే నీ నాశనానికే నువ్వు ఇక్కడికి వచ్చావని నేను తన చూసి చెప్పాలి. అంతే. అయితే కోపం తగ్గేలోపు వెళ్ళి చెప్పేసేయండి. ఆ తర్వాతే పొద్దుగోకేలోపు మీరు ఇంకో గుడికి వెళ్ళడానికి బస్సు పట్టుకోగలరు. వెళ్ళండి. పెడతారా? పదండి. దానికే కదా వచ్చాను. ఆ ధైర్యమే కావాలి. త్వరగా వెళ్ళి అడగండి. ఏమే, నువ్వెక్కడే ఉండు. జెట్ స్పీడ్ లో వెళ్ళిన ఆయన అదే స్పీడ్ తో తిరిగి వచ్చే అవకాశం ఉంది. మనం ఎక్కడుంటేవే సేఫ్. ఎందుకలా చూస్తున్నారు? ఇంతకాలంగా రంగులు మార్చే దాని పేరు ఊసర విల్లనేనేవాళ్ళు. అది కాదే ఇప్పుడు. ఇప్పుడు దానికి బదులుగా వేరే పేరు వచ్చింది, జగదాంబ. నీకు ఏ బాధ లేకుండా ఆ బాల నిన్ను అంత బాగా చూసుకుంటే దాన్ని విసిరిపారేసి నిన్ను ప్రాణాలతోనే చంపాలనుకున్న వాళ్ళ దగ్గరికి నువ్వు మళ్ళీ వచ్చావు చూడు. వేరే నిన్ను ఎలా పిలవమంటావే? ఎవరెక్కడ ఉండాలో నేనే నిర్ణయిస్తాను. కానీ నువ్వు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం తప్పుగా ఉంది. నువ్వు ఆ బాలతో ఉన్నప్పుడు ఈ ఇంట్లో నీకు ఒక మర్యాద ఉంది. ఎప్పటికైనా సరే నువ్వు ఇక్కడికి తిరిగి వస్తావనే భయపడుతూ ఉన్నారు. ఆ భయాన్ని మర్యాదని నువ్వు ఇప్పుడు చెడగొట్టుకున్నావే. చూడన్నా, కోపంలో ఏదేదో మాట్లాడినంత మాత్రాన అమ్మను వదులుకోగలమా చెప్పు? కానీ ఇప్పుడు మీరు చేసింది తప్పే అమ్మా. నేను అనేలా వచ్చి మీ కాళ్ళ మీద ఎన్నిసార్లు పడుంటాం, తిరిగి రమ్మా అని. అప్పుడు మీరేమన్నారు? టైం రాలేదన్నారు. ఇప్పుడేంటి టైం వచ్చిందా? మీకు మా మీద ఏదో కోపం ఉండబట్టే కదా మీరు మాతో రాలేదు. నాకు ఎవరి మీద ఏ కోపం లేదు. అది నా కొడుకిల్లు, వాడి భార్య పిల్లలని ఇన్నాళ్ళు అక్కడ ఉన్నాను. నేనక్కడుంటే తను కాస్త జాగ్రత్తగా ఉంటుందేమో అనుకున్నాను. కానీ దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదని తెలుసుకున్నాక ఇక్కడికి వచ్చేసాను. నిన్ను చూసుకుంటావులో ఏ విధంగా తక్కువ చేసిందో నువ్వు చెప్పవే, నాకు చెప్పవే. అవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి తెలుసుకోండి. ఇవన్నీ నాకు తెలుసుకొని నేను బతుకుతున్నాను జగదాంబ. ఊర్లో ఉన్న వాళ్ళ కాదు, తనకి బాగా కావాల్సిన వాళ్ళే తన గురించి సోచన మాట్లాడుతున్నాడు. శత్రు బయట నుంచి వచ్చాడంటే ధైర్యంగా పోరాడొచ్చు. గుంపులో ఉన్నవాడు ఒకడు ద్రోహం చేసి కష్టపెట్టేటప్పుడు ఎక్కడికి పోతారే? తప్పు చేసే వాళ్ళతో అత్తయ్య ఉండాలన్న అవసరం అత్తయ్యకి లేదు. ఇటువంటి ప్రేమ హఠాత్తుగా మీకు ఎక్కడి నుంచి వచ్చిందే?
మంచంలో పడుకొని లెగలేని సమయంలో మీరందరూ ఎవరైనా తిరిగి చూసారా? అప్పుడు దీన్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళి చూడటానికి మీరందరూ చెప్తున్నారా ఇప్పుడు కేవలమైంది బాల అని. ఆ బాల మాత్రమే ఉంది, అది మీరెవరో మర్చిపోవద్దు. తిండికి గతి లేనప్పుడు కూడా ఆ ఇద్దరు బిడ్డల్ని కూడా పస్తు పెట్టి నీకు పెట్టిందే అది భోజనం. దానికి నువ్వు కృతజ్ఞత చూపించకుండా పాలు పోసిన చేతిని కాటేసి నువ్వు ఇక్కడికి వచ్చేసావు కదే. దాని సంపాదనతో బతకాల్సిన అవసరం నాకు లేదు. నేను చెప్పే మాట విని దాని ప్రకారం నడుచుకునే వాళ్ళతో ఉంటాను. లేకపోతే బంగారం నీళ్లతో నాకు స్నానం చేయించినా దాన్ని కాదనుకొని తిరిగి వచ్చేస్తానండి. అందుకే ఈవిడ ఆరోగ్యం ఇంకా బాగుపడలా. నేను నా సంతోషం గురించి మాత్రమే ఆలోచిస్తాను. అందుకు ఎవరితోనైనా చేరతాను, ఏ వేషమైనా వేస్తాను. ఇదంతా నువ్వు వేసే వేషమేనని బాగా తెలుసుకున్న వాళ్ళ దగ్గరికే నువ్వు ఇక్కడికి వచ్చావే. ఇక్కడ నీకు ఏం జరిగినా కూడా నువ్వు వెళ్ళటానికి వేరే చోటు లేదని గుర్తుపెట్టుకో. ఆ బాలా మనసుని కష్టపెట్టి అక్కడి నుంచి నువ్వు ఇక్కడికి వచ్చుంటే ఇక్కడ ఉండి నువ్వు కష్టపడి చావటమేనే నీ తలరాత. అది ఇక్కడ ఖచ్చితంగా జరుగుతుంది. ఎవరో చెప్పండి.
జైల్లో ఎలాగూ మందు దొరకదు, కానీ ఆయన ఈ పరిస్థితికి ఎలా వచ్చాడో నాకు అర్థం కావడం లేదు. శిక్ష పూర్తయి కొద్ది రోజులు అవుతున్నట్టుంది డాక్టర్. అయితే సందేహమే లేదు, కంటిన్యూస్గా తాగడం వల్ల లివర్ ఇన్ఫ్లమేషన్ వచ్చింది. మంచి ట్రీట్మెంట్ ఇస్తే ఇంకొన్ని రోజులు తనని కాపాడగలం. లేదంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ తప్ప వేరే దారేమీ లేదు. సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోతే బ్రెయిన్ కొంచెం కొంచెం డ్యామేజ్ అయ్యి పేషెంట్ స్పృహ తప్పిపోవచ్చు. అరవకండి సార్, పడుకోండి. అరే, మిమ్మల్ని సార్. నాకేం సమస్య లేదు, నేను వెళ్ళాలి.